వేట్లపాలెం బాణాసంచా పేలుడు క్షతగాత్రుల ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టుగా సమాచారం. కాకినాడ జీజీహెచ్లో 7 క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్కు గురవుతున్నారు క్షతగాత్రులు. 22 మంది మృతుల్లో 21 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు. శ్రీ సూర్య ఫైర్ వర్క్స్ నిర్వాహకుడు అడబాలు అర్జున్ పోలీసుల అదుపులో ఉన్నాడు. నిబంధనల ఉల్లంఘన అలాగే నిర్లక్ష్యంపై అర్జున్ మీద పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి ముందు ఆర్డర్ల కోసం బాణాసంచా కేంద్రం నుంచి బయటకు వెళ్ళాడు అర్జున్. ప్రమాదంలో అర్జున్ తండ్రి శ్రీనివాస్ మృతి చెందాడు. రైట్, దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు కాకినాడ నుంచి. రాజు, చెప్పండి. సో జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? రైట్, గుడ్ మార్నింగ్ హరి. ఏదైతే వేటలపాలెంలోని ఈ బాణాసంచా తయారీ కేంద్రంలో సంభవించినటువంటి పేలుడు ఘటనలో గాయపడి తీవ్రంగా ఉన్నటువంటి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణిస్తుంది. రోజు రోజుకి వారి ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్నట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదంలో దాదాపు 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 2 ఇప్పటికే చికిత్స పొందుతూ మరణించారు. మిగిలిన 7 పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్ల వీరి ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పి ఆసుపత్రి వర్గాల్లో వెల్లడించిన పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఈ ప్రమాదంలో ఎవరైతే 20 మంది సజీవంగా దహనమయ్యారో వారితో పాటుగా మరో 2 చికిత్స పొందుతూ అంటే మొత్తం 22 మంది మృతి చెందగా ఆ 22 మంది మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం పూర్తయింది. ఆ మృతదేహాలను బంధువులకు అప్పగించడంతో వారంతా కూడా నిన్న అంత్యక్రియలను నిర్వహించారు. ఈ రాత్రి చనిపోయినటువంటి దర్శిపాటి లోవరాజు సామర్లకోటకు చెందినటువంటి ఈ కార్మికుడు మృతదేహానికి కొద్దిసేపటి కిందటే పోస్ట్ మార్టం పూర్తయి మృతదేహాన్ని బంధువులకు అప్పగించడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే ఏదైతే శ్రీ సూర్య ఫైర్ వర్క్స్ సంబంధించినటువంటి నిర్వాహకుడు అడబాల అర్జున్ ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిర్లక్ష్యం అదేవిధంగా నిబంధన ఉల్లంఘనకు సంబంధించి పలు అంశాల మీద సెక్షన్లు నమోదు చేసి అతన్ని అదుపులో తీసుకున్నట్టు మనకి పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ ప్రమాదం జరగక ముందు ఆర్డర్ల కోసం అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి బయటకు వెళ్లడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అదేవిధంగా ఈ ప్రమాదంలోని అర్జున్ తండ్రి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ప్రమాదంలో మృతి చెందాడు. ఓవరాల్ గా ఈ వేటలపాలెం ఘటనలో 22 మంది మృత్యువాత పడ్డారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. హరి. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.